'దురంధర్ 2' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేస్తున్న విషయం మాత్రం చాలా మందికి తెలుసు. కాకపోతే ఒక్క 3, 4 రోజులుగా మహా అయితే ఒక 5 రోజుల్లోగా ఈ సినిమా కాస్త స్లో అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డల్ అయిందనే విషయం మాత్రం చాలా మందికి అర్థం కావడం లేదు. నిజానికి ఎందుకు డల్ అయింది? ఎందుకు స్లో అయింది అనే విషయాన్ని పక్కన పెడితే, నిజానికి ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాంటిది మిగతా 5 రోజుల్లో మరి ఎంత సాధించిందంటే కేవలం 352 కోట్లు మాత్రమే వచ్చింది. అది ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? లేదా ఎందుకు అంత సమస్య వచ్చిందని మాత్రం చూస్తే ఐపీఎల్. యెస్. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాస్త వెలవెలబోతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈవినింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షోకి సంబంధించి చూస్తే గనక ఈ థియేటర్స్‌కు ఆక్యుపెన్సీ తగ్గిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా వెంటనే ఆడియన్స్ ఆటోమేటిక్‌గా ఐపీఎల్ మీదనే ఫోకస్ చేశారు. ఐపీఎల్ మీదనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఐపీఎల్‌ని ఎక్కువగా చూస్తున్నారన్న విషయం మాత్రం తెలుస్తుంది మనకు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నిజానికి మామూలుగా ఎప్పుడు ఐపీఎల్ వచ్చినా సరే ఈ సినిమాలకు సంబంధించి చాలా చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇబ్బంది పడతా ఉన్నాయి. సినిమాల పరంగా చూస్తే గనక ఐపీఎల్‌తో పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఏళ్లుగా మనం చూస్తున్నాం. ఆ రకంగానే మనకు ఆ కారణంగానే సమ్మర్ సీజన్ ఇప్పటికే ఈ మధ్య కాలంలో చూస్తే గనక సమ్మర్ సీజన్ ఆల్రెడీ కుంటుపడిపోయింది. సమ్మర్ సీజన్‌లో మనకు పెద్ద సినిమాలు రావడం లేదు. పెద్ద సినిమాలు బరిలో నిలవలేకపోతున్నాయంటే కారణం ఇండైరెక్ట్‌గా ఒక రకంగా ఐపీఎల్ సీజన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు నిజానికి ఈ సమ్మర్‌లో కూడా మనకి గత 3, 4 ఏళ్లుగా టాలీవుడ్‌లో సమ్మర్ సినిమాలంటే మాత్రం చాలా చాలా వెనకబడిపోతున్నాయి. చాలా పెద్ద స్టార్లు కావచ్చు, బిగ్ స్టార్స్ కావచ్చు, లేకపోతే మీడియం రేంజ్ హీరోలు కూడా కావచ్చు, వీళ్ళంతా పోస్ట్‌పోన్ అవ్వడం. వింటర్ సీజన్‌కు లేకపోతే మాన్సూన్ సీజన్‌కి మాత్రమే సినిమాలు వెళ్ళిపోతున్నారు. కానీ సమ్మర్‌లో మాత్రం సినిమాలు రావడానికి ఇబ్బంది పడుతున్నారంటే కారణం ఐపీఎల్ సీజన్స్. ఐపీఎల్‌లో వచ్చినటువంటి క్రేజ్ కావచ్చు, ఐపీఎల్‌లో వచ్చినటువంటి ఆడియన్స్ ఫేవర్ కావచ్చు, లేకపోతే ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నటువంటి విధానం కావచ్చు. అంటే 2 మ్యాచ్‌లు ఉంటాయి, లేకపోతే ఒక మ్యాచ్ ఉంటుంది. వీకెండ్స్‌లో 2 మ్యాచ్‌లు ఉంటాయి. ఇలా ఏ రకంగా చూసినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర డల్‌నెస్ పెరిగిందనేది మాత్రం ఐపీఎల్ వల్లే కారణం అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆ కారణంగానే ఇప్పుడు మనకు ఏప్రిల్‌లో రాబోతున్నటువంటి సినిమాలు 'డెకాయిడ్' కావచ్చు, లేకపోతే దానికంటే ముందు వారం వచ్చేటటువంటి 'రాకాస' కావచ్చు, 'బైకర్' కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కొంచెం వీటి మీద ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, లేకపోతే ప్రమోషనల్ పరంగా చాలా ఆకట్టుకున్నట్టు సినిమాలు కావచ్చు, లేదా మెప్పించే అవకాశం ఉన్నటువంటి సినిమాలుగా కనిపించినప్పటికీ కూడా ఐపీఎల్ వల్ల ఆ సినిమాలు కాస్త ఇబ్బంది పడే సందర్భాలు మాత్రం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. అలాగే 'పెద్ది' సినిమా కూడా. 'పెద్ది' సినిమాకి ఇండైరెక్ట్‌గా ఏప్రిల్ 30న 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్‌గా చెబుతానే ఉన్నారు. అటు తమిళనాడులో కావచ్చు, లేకపోతే కేరళలో కావచ్చు, లేకపోతే కొంచెం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయనే ఒక కారణం చెప్తున్నప్పుడు కూడా దాంతో పాటుగా ఈ ఐపీఎల్ సీజన్ వల్ల కూడా దానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. దాంతోపాటు వీఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ హాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కూడా ఇండైరెక్ట్‌గా చెప్తా ఉన్నారు 'పెద్ది' సినిమాకి సంబంధించి. సో మొత్తంగా చూస్తే ఐపీఎల్ సీజన్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీస్ కాస్త ఇబ్బంది పడేటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నాయి. కుంటుపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలు సాధించేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అనుకున్న స్థాయిలో సక్సెస్ రేట్ తగ్గిపోతున్నది మాత్రం ఐపీఎల్ సీజన్ వల్లే కారణం అనేది మాత్రం ఇండైరెక్ట్‌గా చెప్తుండొచ్చు. సో ఆ కారణంగా ఈ సమ్మర్ కూడా మనకి ఐపీఎల్ పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఇలాంటి పెద్దగా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి 'దురంధర్ 2' ఒక ఇండైరెక్ట్‌గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తోంది. 'దురంధర్ 2'కి సంబంధించి చూస్తే కనుక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4th హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా కూడా రికార్డులకి ఎక్కింది. మనకు ఫస్ట్ సినిమా 'దంగల్' కావచ్చు, 'బాహుబలి 2' కావచ్చు, తర్వాత 3rd ప్లేస్‌లో 'పుష్ప 2' కావచ్చు, తర్వాత 4th ప్లేస్‌లో మనకి 'దురంధర్ 2' కనిపిస్తుంది. దాని ప్లేస్ నిజానికి ఇప్పుడే ఈ ఊపు ఇలాగే తగ్గితే మాత్రం కొనసాగింపు లేకపోతే మాత్రం 'దురంధర్ 2' ఖచ్చితంగా మిగతా 3 సినిమాలు దాటే ఛాన్స్ తగ్గిపోతాయని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 'దురంధర్ 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు, రివ్యూస్ కావచ్చు, కొత్త కమాండ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంచనాలు వేసినప్పుడు చూస్తే కనుక ఇది ఇండియాలోనే నెంబర్ 1 సినిమా కాబోతుందని మాత్రం అంచనాలు వేస్తున్నారు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్‌గా దానికి వసూలు తగ్గినాయి, లేకపోతే కలెక్షన్స్ తగ్గాయి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఫేవర్ తగ్గిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి 'దురంధర్ 2'కి ఆ సినిమా నిజంగా టాప్ ప్లేస్‌లో నిలబడబోతుందా, లేకపోతే సెకండ్ ప్లేస్‌లో నిలబడబోతుందా, థర్డ్ ప్లేస్‌లో ఆగిపోతుందా, లేకపోతే ఫస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోతుందా అనేది మాత్రం వేచి చూద్దాం.